యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునగాక. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదెను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా నీ దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు పాపము చేసి దేవుని ఉగ్రతకు, కోపానికి, శిక్షకి నాశనం కావలసిన ఇజ్రాయేలులు మోషే చేసిన ప్రార్థనను బట్టి దేవుని కటాక్షము దయకు పాత్రులయ్యారు. నేడు నీ కుటుంబపు వారు అనేక వ్యసనములకు అలవాటయ్యారా? దేవుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా పాపం చేస్తున్నారా? అయితే నీవు కూడా మోషే వలె నా కుటుంబమును రక్షించుము, క్షమించుము అని దేవుని వేడుకున్నట్లయితే, ప్రాధేయపడితే దేవుడు తన కటాక్షము దయ ద్వారా నీ మొర విని నీ కుటుంబాన్ని మార్చి మేలు చేస్తాడు. నరకంలో అగ్ని ఆరుదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును, పళ్ళు కొరుక్కొనడం ఉంటుంది. నరకం అనేది నిజం. క్రీస్తును విశ్వసించడం ద్వారా నీవు ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పింపబడ్డావు. నీవు మాత్రం రక్షింపబడితే చాలదు, నీ కుటుంబపు వారు, నీ తోటివారు, నీ బంధువులు అందరూ రక్షింపబడాలి. ఏ ఒక్క ఆత్మను నశించిపోకూడదనేది భారభరితంతో దేవుని చెంత ప్రాధేయపడి దేవుని యొక్క ప్రేమను వారికి పంచిపెట్టు. పాపములను క్షమించే దేవుడు ఉన్నాడని, పాపిని ప్రాణంగా ప్రేమించాడని ఎరుగక నశించిపోయేవారు నీ కుటుంబంలో, నీ బంధువులలో, స్నేహితులలో చాలా మంది ఉండే ఉంటారు. అటువంటి వారి కొరకు నీవు ప్రార్థించాలి. అటువంటి వారి యొక్క ఆత్మలను రక్షించాలని భారముతో నీవు వారికి దేవుని ప్రేమను అందించాలి. నరకంలో ఉన్న ఆక్రందన నీ వాళ్ళు అక్కడ చేరకూడదని నీవు భారముతో ప్రార్థించు. కనీసం మన బంధువులైన యేసయ్యను గూర్చి తెలుసుకోవాలి, మనము తెలియచేయాలి అని ఆలోచించి సువార్తను పంచు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని వాక్యాన్ని గ్రహించు, గుర్తుకు తెచ్చుకో. దేవునికై ఈ యొక్క అంత్యదినములో నీవు చేస్తున్న ఈ యొక్క ఆత్మల ఆదాయం ఎంతో ఆశీర్వాదాన్నిస్తుంది. ఒక్క పాపి యొక్క మార్పు పరలోకంలో గొప్ప సమాధాన సంతోషాన్ని కలుగుతుంది. ఆ సంతోషానికి నీవే కారకుడుగా కాకూడదా? ప్రయత్నించు, దేవుడు తప్పక నిన్ను దీవిస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.